మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనకు బలమును, శక్తిని అనుగ్రహిస్తాడు. బలవంతుడైన యేసయ్యను మనము ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తాడు. కరువు కాలంలో దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు, బలపరుస్తాడు. మన జీవితాలలో బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఐక్యతలో దేవుడు వర్ధల చేస్తాడు. నిరీక్షణ మనము కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. నూతన క్రియలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. ప్రతిదినము ప్రార్థన చేస్తూ కనిపెట్టే వారిగా ఉండాలి. దేవుడి కార్యాల కొరకు ఎదురు చూసే వారిగా మనము ఉండాలి. సమస్యలను దేవుడు తొలగిస్తాడు, బాధలను దేవుడు తొలగిస్తాడు. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి సాక్షిగా మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అక్కరాలు కూడా తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఫలభరితమైన జీవితాన్ని మనకు దేవుడు దయచేస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు, సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. అనుక్షణము మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించు తండ్రి. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచే ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దర్శించు, స్వస్థపరచు ప్రభానికి స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన, అప్పులు తెచ్చి ఆశ్రయించు తండ్రి. ఎవరే బాధలే సమస్యలో ఉన్నారో ప్రభాని దర్శించు నాయన. వరకున్న బాధ సమస్యలు తొలగించు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నీ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా నెరవేర్చి తండ్రి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.